శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయని పరిశీలించినప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి యోగం ఈ నెలలో ముఖ్యంగా ఈ వారం అంతా ఏర్పడడం జరిగింది. అది కుజుడు లాభస్థానంలో వ్యవహరిస్తున్నాడు. సింహరాశికి కుజుడు యోగకారకుడు. అటువంటి కుజుడు 11వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు తన ఆశయాల్ని తను ఏదైతే చేద్దాం అనుకుంటున్నాడో వాటిని 100% నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. రక్త సంబంధీకులు మీకు చాలా వరకు సహకరిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ప్రభుత్వ సర్వీస్ చేస్తున్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళ యొక్క ఇమేజ్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. భూముల మీద, స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్ చేయాలని మీ ఆలోచన ఈ వారం వరకు నెరవేరే అవకాశం ఉంది. భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా అదృష్టం కలిసి వస్తుంది. గురువుల ద్వారా కానీ, మీ యొక్క అధికారుల నుంచి కానీ, తండ్రి గారి నుంచి కానీ సహకారం వస్తుంది. మీ జీవితంలో అభివృద్ధి చెందడానికి వాళ్ళ యొక్క గైడెన్స్ చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. కొంత విలువైనటువంటి సమాచారాన్ని వాళ్ళు మీకు అందిస్తారు. అది మీకు జీవితంలో మీ అభివృద్ధికి, ధన సంపాదనకి చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఈ వారం మధ్యలో బుధుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల, అలాగే ఈ వారం బుధుడు సింహరాశిలో ప్రవేశించడం వల్ల ధన లాభాధిపతి రాశి అందే ఏర్పడడం వల్ల జాతకుడు తన సొంత ఆలోచనతో, సొంత నిర్ణయాలతో, తన తెలివితేటల్ని, జ్ఞానాన్ని, బుద్ధిని ఉపయోగించి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. అలాగే జాతకుడు తన వ్యక్తిగత సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదన్నా కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా, కొత్త పదవి కోసం ఎదురు చూస్తున్నా 100% ఈ సమయంలో మీరు దాన్ని సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వ అనుకూలత మీకు ఏర్పడడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. లేదంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ధన సహకారం కానీ, ప్రభుత్వ రుణం కానీ లభించే అవకాశం ఉంది. కానీ కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా వరకు అసహనంగా ఉంది. కొంతమంది కుటుంబ సభ్యులు మిమ్మల్ని విమర్శించడం కానీ, మిమ్మల్ని పరోక్షంగా మీ పతనానికి కారణం అవడం కానీ జరుగుతుంటుంది. కుటుంబ సమస్యలు చాలా వరకు ఇబ్బంది పెడుతుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు చాలా అసహనానికి, కొద్దిగా గౌరవభంగానికి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏమున్నా సరే కుటుంబ విషయంలో మీరు కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన సరిదిద్దవలసి ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు చాలా మీ స్థాయికి మించి చాలా వరకు వేస్ట్గా ఉండడం కానీ, అనవసర ఖర్చులు కానీ ఎక్కువగా ఈ కుటుంబ విషయాల్లో ఉండడం వల్ల దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తే మిగతావన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక విధంగా మీకు ఈ వారం కుజుని బలం, బుధ బలం చాలా అనుకూలంగా ఉండడం, రవి స్వక్షేత్రంలో రావడం, ఇవన్నీ మీ యొక్క అదృష్టానికి, మీ యొక్క అభివృద్ధికి కారణమవుతున్నాయి. ఈ వారంలో మరి వార ప్రారంభంలోనే 1వ తారీఖున మాస శివరాత్రి రాబోతుంది. ఖచ్చితంగా ఏ రాశుల వారైనా మాస శివరాత్రి రోజు మరి శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు నెలంతా శివుడికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం రావడం జరుగుతుంది. ఎవరికైనా ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఖచ్చితంగా శివుడి వల్లే అవుతుంది. కాబట్టి కంపల్సరిగా ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో, నవగ్రహాలను నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా శివుని యొక్క ఆరాధన, ఎస్పెషల్లీ ఇటువంటి మాస శివరాత్రి వచ్చినప్పుడు అభిషేకం చేసుకోవడం వల్ల, లేదంటే ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు కొన్ని పర్వదినాల్లో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి అంత నవగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల్ని కేవలం శివుని అనుగ్రహంతో తొలగించుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఈ వారంలో వస్తున్నటువంటి ఇంకొక అదృష్టం ఏంటంటే, ఈ వారం చివరిలో వినాయక చవితి రాబోతుంది. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యాపార సంస్థలో కానీ, వాళ్ళ గృహంలో కానీ వాళ్ళ స్థాయిని బట్టి మరి వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకొని అది 3 రోజులు, 5 రోజులు, 7, 9 అలా నవరాత్రులు చేస్తూ ఉంటారు. సో ఏదో ఈ విధంగా కనీసం 3 రోజులన్నా విఘ్నేశ్వరుని మీరు మీ గృహంలో ప్రతిష్ఠించి
తగు విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, వినాయకుడు ఒక రోజన్నా మీ గృహంలో ఉండడం వలన, మీ గృహంలో నిద్రించడం వలన 100% అన్ని సంకటాలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా అపనిందలు, నీలాపనిందలు పోవాలంటే విఘ్నేశ్వరుని పూజించాలని చెప్తూ ఉంటారు కదా. ప్రస్తుతం ఏంటంటే నీలాపనిందలు అవి పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ రుణాలు, అప్పులే పెద్ద ప్రమాదం అన్నమాట. అటువంటి అప్పుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా ఈ వినాయక చవితి రోజు కనీసం ఒక రోజన్నా మీ గృహంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండే విధంగా, ఒక రాత్రి మీ గృహంలో ఉండే విధంగా, నిద్రించే విధంగా చేసుకుంటే 100% రాబోయే రోజుల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం బయట పందిరిలో వినాయకుడు ప్రతిష్ఠించారు, అక్కడ పూజ చేసుకుంటున్నాం కదా, ఇంట్లో అక్కర్లేదనుకుంటారు. కనీసం మీకు అలా కాకుండా మీరు కూడా ప్రత్యేకంగా గృహంలో చేసుకోవాలి. మీరు గృహంలో ఉంటే గృహంలో చేసుకోవాలి. దాంతోపాటు మీ కార్యాలయం ఏదన్నా ఉంటే చిన్న చిన్న ఆఫీసో ఏదో ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవాలన్నమాట. ప్రతి చోట కూడా మీకు 4 ఇళ్ళు ఉంటే 4 ఇంట్లో చేసుకోండి, 2 వ్యాపారాలు ఉంటే 2 వ్యాపార సంస్థల్లో చేసుకొని ఈ విధంగా విఘ్నేశ్వరుని మీరు నిలుపుకోవడం వల్ల అక్కడ సంవత్సరం అంతా కూడా వినాయకుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ వచ్చి ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఏదో కారణాల వల్ల సాధ్యం కాకపోయినా కనీసం ఎవరో ఒకరితో మీ గృహంలో ఈ పూజ చేయించుకోవాలి తప్ప వినాయకుడు పూజ చేయకుండా ఆ రోజు ఆ గృహం ఉండకూడదు. మీరు తాళం వేసి ఉన్నా, ఊరు వెళ్ళిపోయినా కానీ ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో ఆ రోజు వినాయక చవితి జరగకపోతే సంవత్సరం అంతా కూడా దాని యొక్క ప్రభావాన్ని మీరు చూడడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఎంత దూరంలో ఉన్నా ఆ వినాయక చవితి రోజు వచ్చి, లేదంటే మీ బంధువులు పంపించి మీ గృహాన్ని ఒకసారి శుభ్రం చేయించి వినాయక చవితి పూజ చేయించి మళ్ళీ మీరు మీ కార్యక్రమం చూసుకోవడానికి లాకేసుకోవచ్చు. బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తే 100% సంవత్సరం అంతా వచ్చే ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.